నమస్కారం. ఈరోజు మనం ఉద్యోగం జాతక విషయం అనే విషయంపై తెలుసుకుందాం. దశమ భావం రాజ్యస్థానం. మన జన్మలగ్నం నుండి 10వ స్థానం దశమ భావం, రాజ్యస్థానము మరియు లేక కర్మస్థానం అంటారు. అంటే నేను ఇక్కడ మేష లగ్నాన్ని జన్మలగ్నంగా తీసుకుని మీకు చెప్తున్నాను. ఎవరి జన్మలగ్నం ఏదైతే దాని నుండి 10వ స్థానం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. నేను మేష లగ్నాన్ని ఉదాహరణగా తీసుకుని చెప్తున్నాను. ఈ మేష లగ్నాన్ని దశమ భావం, ఈ మకర లగ్నం మకర రాశి ఉద్యోగ స్థానం. ఇది దీని రాజ్యస్థానం లేక కర్మస్థానం అని అంటారు. ఈ రాజ్యస్థానంలో అధికారం, మానసిక స్థైర్యం ఈ రెండు దాగి ఉన్నాయి. అధికారం ఉన్నప్పుడు మనిషిలో ధైర్యం కూడా అధికంగానే ఉంటుంది. అధికారం రెండు విధాలుగా ఏర్పడుతుంది. ఒకటి ఉద్యోగం, రెండు వ్యాపారం. ఉద్యోగ నిర్వహణలో ఏ స్థాయిలోనైనా అధికారం ఉంటుంది. ఒక కూలి పని చేసే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. వారికి మనం ఒక పని అప్పగించాము. ఆ వ్యక్తి తనకు తెలిసిన మార్గంలో ఆ పనిని పూర్తి చేస్తాడు. అంటే పనిపై పూర్తి అధికారం కలిగి ఉంటాడు. లభించిన అధికారం ద్వారా అతడు ధనాన్ని సంపాదించుకుంటాడు. వ్యాపారస్తుడు కూడా అంతే. తను నిర్వహిస్తున్న వ్యాపారంపై పూర్తి అధికారం కలిగి ఉంటాడు. తనకు లభించిన పనిని సక్రమంగా నిర్వర్తించి దాని ద్వారా ఫలితాన్ని పొందుతాడు. ఆ కర్మని నిర్వర్తించడమే కర్మ అవుతుంది. చేసిన కర్మకు ఫలితం ఉంటుంది. జాతకుడు సంపాదన వయసులో ఉన్నప్పుడు జ్యోతిష్కుని అడిగే ప్రశ్న ఏమిటంటే, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, లేదా చేస్తున్న ఉద్యోగం అనుకూలంగా లేదు, మారే అవకాశం ఉన్నదా? ఇటువంటి ప్రశ్నలకి జాతక చక్రంలో సమాధానం లభిస్తుంది. ఒక భావాన్ని పరిశీలించేటప్పుడు దానికి సంబంధించిన అనుబంధ భావాన్ని కూడా పరిశీలించవలసి వస్తుంది. దశమ ఉద్యోగ భావానికి అనుబంధంగా ఏముంటాయి దీనికి అంటే లగ్న భావం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏ భావం అనుకూలించాలన్నా జన్మలగ్నం అనుకూలంగా ఉండాలి. ఈ జన్మలగ్నం బాగుండకపోతే మిగిలిన భావాలన్నీ పాడవుతూ ఉంటాయి. ఏ విధంగా అంటే ఈ లగ్నాధిపతి ఎవరైతే వారు అనుకూల స్థానంలో ఉంటాం. లగ్నానికి ముందు వెనక పాపగ్రహాలు లేకుండా ఉండడం, ఈ లగ్న భావంపై శుభగ్రహ దృష్టి ఉండడం, ఈ లగ్నాధిపతి నవాంశలో కూడా అనుకూల స్థానంలో ఉండటం, ఇవన్నీ లగ్న భావం బాగుంది అని చెప్పడానికి సూత్రాలు. ప్రతిభావానికి భావకారకులు అంటూ ఉంటారు. భావకారకుడు అనే మాట అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. ఒక ఉదాహరణ చెప్తాను. ఒక విద్యార్థికి చదువు చెప్పే ఉపాధ్యాయులు ఉంటారు. ఆ ఉపాధ్యాయులు ఎవరంటే సుబ్బారావు గారు, వెంకట్రావు గారు, ఇలాంటూ ఆ ఉపాధ్యాయుల పేర్లు మనం చెప్పుకోవడం. అమ్మాయి బాగా చదువుకుంటున్నాడు, కారణం ఏంటంటే అప్పుడు ఆ ఉపాధ్యాయుల పేర్లు చెప్పం. ఆ చదువుల తల్లి సరస్వతి కటాక్షం అంటాం. భావకారకుడు అంటే ఇలాంటి అర్థం వస్తుంది. లగ్న భావకారకుడు రవి శుభస్థితిని పొందడం. లగ్న భావానికి భావకారకుడు రవి. తృతీయ భావానికి భావకారకుడు ఉన్నారు. ద్వితీయ భావానికి గురుడు, తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి కూడా బుధుడు. కుజుడు భూకారకుడు, బుధుడు సౌఖ్యకారకుడు. అలాగే పంచమ భావానికి గురుడు, షష్ఠ భావానికి కుజుడు, సప్తమ భావానికి శుక్రుడు. ఇలాగా ప్రతి భావానికి భావకారకులు ఉంటారు. ఈ లగ్న భావానికి భావకారకుడు రవి. ఆ రవి శుభస్థితిని పొందడం అంటే మిత్రస్థానాల్లోనూ ఉచ్చ స్థానాల్లో ఉండడం, లగ్నాధిపతి శుభుడై ఉండడం, లగ్నాధిపతి నవభావం అనుకూల స్థితి పరిశీలించవలసి ఉంటుంది. ఆ లగ్నాధిపతి నవభావంలో అనుకూలంగా ఉన్నాడా లేదా అని కూడా మనం పరిశీలించాలి. లగ్నం అనుకూలించకపోతే జాతకునికి పోషించుకునే శక్తి తగ్గుతుంది. అంటే అతను శారీరకంగా బలహీనుడు అవడం,
లేకపోతే మానసికంగా బలహీనుడై ఉండడం ఏదో జరుగుతుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కాయ కష్టం కావచ్చు, ఏదైనా అతను ఆ పోషించే శక్తిని కోల్పోతూ ఉంటాడు. మార్గాలు అయితే అనేకం ఉంటాయి. ఏ మార్గంలోనైనా అతను పూర్తిగా సంతృప్తిగా ఆ ఉద్యోగ భావాన్ని నెరవేర్చలేకపోవచ్చు. జాతకునికి ఆరోగ్యం, మానసిక స్థితి రెండు అనుకూలించాలి. ఈ లగ్నాధిపతి 6, 8, 12 స్థానాలు. 6, 8, 12 స్థానాలు అంటే త్రికములు, పాపస్థానంలో అని మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఆ స్థానాల్లో ఈ లగ్నాధిపతి పడితే ఆ లగ్నం యొక్క బలం పోతుంది. అలాగే ఈ 6, 8, 12 స్థానాధిపతులు ఈ లగ్నంలో ఉన్నప్పుడు కూడా లగ్న భావం కొంత నష్టపోతూ ఉంటుంది. అలాగే లగ్నాధిపతి పాపగ్రహాలతో కలిసి ఉన్నా కానీ, లేదా నీచ శత్రు స్థానాల్లో ఉన్నా కానీ లగ్న భావం అనుకూలించక జాతకుడు శారీరక సుఖం లేని వాడు అవుతూ ఉంటాడు. శారీరక సుఖం లేని వ్యక్తి ఆలోచన కూడా సహకరించదు. అటువంటి వ్యక్తి ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే స్థితిలో ఉండడు. లగ్నం బలంగా ఎప్పుడు ఉంటుంది? లగ్నాధిపతి స్వస్థానంలో ఉండాలి, లేదా ఉచ్చ స్థానంలో ఉండాలి, లేదా మిత్ర స్థానంలో ఉండాలి. లగ్నాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉండకూడదు. అలాగే 6, 8, 12 స్థానాధిపతులు లగ్నంలో ఉండకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు లగ్నం బలంగా ఉంటుంది. కేంద్ర కోణాధిపత్యం కలిగిన గ్రహములు లగ్నం ముందు ఉంటే లగ్నముకు బలం కలుగుతుంది. కేంద్ర కోణాధిపత్యం కలిగి ఉన్న గ్రహాలు అంటే ఎలా తెలుస్తుంది మనకంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. సింహలగ్నానికి చతుర్థ నవమాధిపతి కుజుడు. సింహలగ్నం చతుర్థ నవమాధిపతి కుజుడు అంటే చతుర్థం కేంద్రం, నవమం కోణం. ఈ రెండింటికి అధిపతి అయిన కుజుడు ఈ లగ్నంలో ఉంటే, ఈ సింహలగ్నంలో ఉంటే ఆ లగ్నం బలంగా ఉంటుంది. అలాగే తులా లగ్నానికి చతుర్థ పంచమాధిపతి. తులా లగ్నానికి చతుర్థ పంచమాధిపతి శని అయ్యాడు. అంటే ఒకటి కేంద్రం, ఒకటి కోణం వచ్చింది. అటువంటి వాడు ఈ తులా లగ్నంలో ఉంటే లగ్నం వృద్ధి చెందుతుంది. అలాగే మరొక ఉదాహరణ, కుంభలగ్నానికి చతుర్థ నవమాధిపతి. కుంభలగ్నం చతుర్థ నవమాధిపతి శుక్రుడయ్యాడు. ఆ శుక్రుడు ఈ కుంభలగ్నంలో ఉంటే ఆ లగ్నం యోగకారకం అవుతుంది. అలాగే లగ్నంపై శుభగ్రహ దృష్టి కూడా ఉండాలి. ఉంటే లగ్నానికి బలం చేకూరుతుంది. ఇంకా ఇది ఈ దశమాంక అనుబంధంగా చూడవలసింది లగ్నం. అలాగే దశమాంక అనుబంధంగా చూడవలసింది మరొక భావం ఏంటంటే ద్వితీయ భావం. ద్వితీయం ధనస్థానం. జాతకునికి ధనాన్ని సంపాదించే యోగ్యత ఉందా లేదా అన్నది ఈ ధనస్థానం ద్వారా మనం తెలుసుకోగలం. ద్వితీయ భావపరిశీలనలో ధనస్థాన సంపాదన ఉందా లేదా అన్నది మనం పరిశీలించడానికి అవకాశం ఉంది. లగ్న భావం పరిశీలించినట్టే ఆ ద్వితీయ భావాన్ని కూడా పరిశీలించాలి. ద్వితీయాధిపతి శుభస్థానాల్లో ఉండటం, ద్వితీయ భావంపై పాపగ్రహ దృష్టి లేకుండా ఉండటం, ద్వితీయ భావంపై శుభగ్రహ దృష్టి ఉండడం, ద్వితీయాధిపతి 6, 8, 12 స్థానాల్లో భావాల్లో ఉండకుండా ఉండటం, అలాగే 6, 8, 12 స్థానాధిపతి ద్వితీయంలో ఉండకుండా ఉండడం, ఇవన్నీ కూడా పరిశీలన మార్గాలు. అలా ఉంటే ఆ లగ్న ఆ ద్వితీయ భావం. అలాగే ద్వితీయ భావకారకుడు, ప్రతి భావానికి భావకారకుడు ఉంటా అని చెప్పుకున్నాం కదా. ఈ ద్వితీయ భావకారకుడు గురుడు అనుకూలమైన స్థానం అంటే మిత్రస్థానంలో కానీ, ఉచ్చ స్థానంలో కానీ, స్వస్థానాల్లో కానీ ఉంటే ఆ భావం వృద్ధి చెంది అతడు ధనాన్ని సంపాదించే యోగ్యత కలిగి ఉంటాడని మనం చెప్పచ్చు. ద్వితీయ భావంలో శుభగ్రహాలు ఉంటే ధనాన్ని వృద్ధి చేస్తాయి, పాపగ్రహాలు ఉంటే ధనాన్ని నష్టపరుస్తాయి, నష్టాన్ని కలిగిస్తాయి అతనికి. ద్వితీయ భావంలో శుభగ్రహాలు ఉండడం, ద్వితీయ భావాధిపతి శుభస్థానాల్లో ఉండడం, ద్వితీయానికి ఇరుపక్కల పాపగ్రహాలు లేకుండా ఉండడం, అంటే ముందు వెనక, ఈ వెనక ముందు పాపగ్రహాలు లేకుండా ఉండడం, ద్వితీయ భావాధిపతి నవాంశలో అనుకూల స్థానంలో ఉండటం, ఇవన్నీ మనం పరిశీలించి ఆ భావానుకూలతని మనం చెప్పుకుంటాం. ద్వితీయ భావం అనుకూలించకపోతే జాతకుడు ధనాన్ని కూడబెట్టలేడు. దశమం బాగున్నా ద్వితీయం అనుకూలించకపోతే వృధా ఖర్చు అవుతుంది. ద్వితీయం బాగుండి నవాంశ అనుకూలించకపోతే తను సంపాదించుకుంది తాను అనుభవించలేడు. కూడబెట్టింది బంధువర్గానికి సమర్పించడం, లేదా తన ధనాన్ని తను అనుభవించే స్థితిని కోల్పోవడం ఏ అనారోగ్యం వల్ల జరుగుతుంది. ధనాశకుడు ధనం దాచడం ఒకటే నేర్చుకుంటాడు.
అనుభవించే స్థితిని కోల్పోతాడు. తను చనిపోయాక తరువాత తరం వారు మాత్రమే అనుభవిస్తారు. ఉద్యోగం కూడా శనికారకత్వమే. జీవితాన్ని మూడు భాగాలుగా విభజిస్తే మనం మొదటి భాగం నిద్రకి, ఒక భాగం ఉద్యోగ నిర్వహణకు ఇంకా ఖర్చు అయిపోతుంది. ఇంకా మిగిలిన మూడో భాగంలో ఇంటి బాధ్యతలు నెరవేర్చడానికి కొంత, వృధా ఆలోచనతో కొంత సమయాన్ని పోగొట్టుకుంటాం. మన సంతోషానికి ఖర్చు చేసే సమయం ఎంత ఉంటుంది? లోబికి లోకత్వంలోనే సంతోషం ఉంటుంది, బాహ్యంగా అనుభవం తెలియడు. ఇక మూడో భాగం కూడా ఈ దర్శనం బాగుండడానికి మూడో భాగం కూడా సాధించాలి. తృతీయ భావంలో ఏముంటుంది? తృతీయంలో జన సహకారం, శ్రవణ శక్తి, తెలివితేటలు, ఇలాంటివన్నీ తృతీయ భావంలో మనం పరిశీలిస్తాం. జాతకుడు 10 మంది సహకారంతో ముందుకు వెళ్ళగల శక్తి ఉందా? ఎదుటివాడి మాట వినే గౌరవించే స్థితి ఉందా అన్నది కూడా మనం ఈ తృతీయ భావంలో గ్రహించగలం. జనసాగరం ఉన్న వ్యక్తి ధైర్యవంతుడిగా ఏ పనైనా సాధించుకురాగలడు. ఉద్యోగ నిర్వహణలో కానీ వ్యాపార నిర్వహణలో కానీ జన సహకారం తప్పనిసరి. ఎవరి సహకారం లేకుండా ఉద్యోగం నిర్వహిస్తాను అనుకుంటే అది భ్రమ. దేశాన్ని పాలించే ప్రధానమంత్రి కూడా జన సహకారంతోనే బాధ్యతలు నెరవేరుస్తాడు. అలాగే తృతీయంలో శ్రవణ శక్తి అనేది ఉంది. అంటే ఎదుటివాటి మాటలు వినడం, గౌరవించడం అన్నది. వాని మాట వినడం అనే గుణం లేనివాడు ఎప్పటికీ పైకి రాలేడు. గ్రహింపు శక్తి లేని వానికి అభివృద్ధి లేదు. తృతీయ భావ సహకారం లేకుండా దశమ భావం వృద్ధి చెందదు. ఎందుకంటే ఇక్కడ జన సహకారం ఉంది, వినే శక్తి అనేది ఒకటి, శ్రవణ శక్తి అనేది ఉంది. ఆ రెండు లేకుండా దశమానంలోని ఉద్యోగ బాధ్యతల్ని సవ్యంగా వ్యక్తి నిర్వర్తించలేడు. అందువల్ల దశమ భావానికి లగ్న, ద్వితీయ, తృతీయ భావాలు చాలా అవసరం. ఇది కాకుండా ఈ షష్ఠ భావం అనేది కూడా ఈ ఉద్యోగ నిర్వహణకి చాలా అవసరం. ఉద్యోగాన్ని సంపాదించడానికి అవసరం. షష్ఠ భావంలో ఏముంది? పోటీతత్వం అనేది ఉంది, కాంపిటేటివ్ స్పిరిట్. పోటీ పరీక్షలో నెగ్గుకు రాగలడా లేదా అన్నది ఈ ఆరో భావాన్ని గురించి మనం ఆలోచించాలి. షష్ఠ భావంలో పాపగ్రహ స్థితి దృష్టి శత్రునాశనాన్ని, శుభగ్రహ స్థితి దృష్టి శత్రు వృద్ధిని కలిగిస్తాయని శాస్త్రం చెబుతుంది. పాపగ్రహాలు శత్రు నాశనాన్ని ఎలా కలిగిస్తాయి అంటే మనకు పోరాడే శక్తి అధికంగా ఉంటుంది. శుభగ్రహాలు శత్రువృద్ధిని ఎలా కలిగిస్తాయి అంటే శుభగ్రహాల పాపస్థానమైన 6వ స్థానంలో ఉంటే వాటి శుభత్వాన్ని కోల్పోతాయి. 6, 8, 12 స్థానాల్లో ఉన్న గ్రహాలు వాటి స్వస్థానాల వృద్ధిని పోగొట్టుకుంటాయి. మరొక విధంగా ఆలోచిస్తే మంచివాడు తను నష్టపోయినా ఎదుటివాడిని బాగు చేయడానికి సహాయం చేస్తాడు. ఈ కారణంగా మనం ఎంత శత్రువుతోనైనా సౌమ్యంగా మాట్లాడతాం. ఈ శుభగ్రహాలు అనేవి 6వ స్థానంలో ఉంటే ఈ సౌమ్యంగా మాట్లాడడం వల్ల మనకి కార్యం సాధన కాదు. మనల్ని అర్థం చేసుకోలేని శత్రువు మనల్ని లోకుగా చూడడం చేస్తాడు, అలా భావిస్తాడు. షష్ఠ భావంలో రవి, కుజులు శత్రునాశనాన్ని, శని రాజగౌరవాన్ని ఇవ్వడం అంటే ఎలాగా? శని శ్రమైక జీవనానికి ప్రతిరూపం. మనం శ్రమపడి పనిచేస్తే మన పై ఆఫీసరు మనల్ని గౌరవంగా చూస్తాడు, మనల్ని గుర్తిస్తారు. అది రాజగౌరవం. శని రాజగౌరవాన్ని, బుధ శుక్రులు చెడ్డ బుద్ధిని, అనారోగ్యాన్ని, బుధ శుక్రులు చెడ్డ బుద్ధులు అనారోగ్యాన్ని ఎలా కలిగిస్తారంటే వాళ్ళ శుభగ్రహాలు 2 తెలివితేటలకు సంబంధించినవి గ్రహాలవి. అవి 6వ స్థానంలో పడితే వాటి తెలివితేటలను కోల్పోయి అవి వక్రంగా ఫలితాలని ఇవ్వడం చేస్తాయి. కాబట్టి ఆ విధంగా చెడ్డ బుద్ధిని, అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాయి అని శాస్త్రం చెప్తోంది. ఇంకా గురుచంద్రులు 6వ స్థానంలో ఉంటే ప్రయత్న వైఫల్యాలు కలిగిస్తారు అంటాడు. చంద్రుడు మనకారకుడు, గురుడు మనం వైజ్ఞానికుడు అని చెప్పుకున్నాం. ఈ ధనుసు రాశి సంబంధించింది, ఇక్కడ కవి అని చెప్పుకున్నాం. 2 ఆలోచన, మానసికంగా బలంగా ఉండవలసిన స్థానాలు. ఆ 2 మనసు చంచలమైతే 6వ స్థానం పాపస్థానంలో పడితే ఆ మనసు చంచలమైపోతుంది. కాబట్టి ప్రయత్న వైఫల్యాలు, ఏ పని చేసినా సవ్యంగా చేయలేడు, ఆ పని పాడవుతూ ఉంటుంది. ప్రయత్న వైఫల్యాలు కలిగిస్తారు
గురుచంద్రులు అని శాస్త్రం చెబుతుంది. షష్ఠభావంలో గురుడు ఉంటే శత్రువులు ఉండరు. షష్ఠభావంలో గురుడు ఉంటే శత్రువులు ఉండరంటే గురువు సౌమ్యంగా మాట్లాడతాడు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా తను సౌమ్యతను వదులుకోడు. కాబట్టి షష్ఠభావంలో గురుడు ఉంటే శత్రువులు ఉండరు అని చెప్తారు. కానీ అనారోగ్యం అనేది ఉంటుందని శాస్త్రం చెబుతూ ఉంటుంది. షష్ఠభావంలో రాహుకేతులు ఉంటే శత్రుబాధలను కలిగిస్తారు. శత్రువు వల్ల బాధపడడం జరుగుతూ ఉంటుంది. మనం షష్ఠభావంలో రాహుకేతులు ఉంటుందని శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఈ షష్ఠభావంలో పోటీతత్వం అనేది దాగి ఉందని మనం చెప్పుకున్నాం. దాన్ని కాంపిటేటివ్ స్పిరిట్ అంటారు. జాతకుడు పెద్ద చదివినవాడే కావచ్చు, అతని పోటీతత్వం అనేది లోపిస్తే ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. ఎంతసేపు కాంపిటేటివ్ స్పిరిట్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి. అతను 10 మందిలో కూర్చుని వారి మధ్య తనే ఉన్నతులుగా నిరూపించుకుని ఆ ఉద్యోగాన్ని సాధించాలి. అటువంటిది ఆ షష్ఠభావంలో పోటీతత్వం ఉంది. ఆ షష్ఠభావం అనుకూలించకపోతే ఈ జాతకుడికి పోటీతత్వాన్ని కోల్పోయి భయంగా ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి అందరి ముందు తను అభాసపాలై వెనుతిరగవలసి వస్తూ ఉంటుంది. ఉద్యోగం సంపాదించడం చాలా కష్టమైపోతుంది. షష్ఠభావంలో ధైర్యం, శత్రు విజయం అని ఉన్నాయి. ధైర్యం ఎప్పుడు కలుగుతుంది? ప్రతిభావానికి దానికి వెనుక భావం సహకరించాలని ఇదివరకు చెప్పుకున్నాం కదా. అంటే షష్ఠభావం అనుకూలించాలంటే పంచమం అనుకూలించాలి. పంచమంలో ఉన్నత విద్య ఉంది. తను నేర్చుకున్న విద్య మీద పట్టు ఉన్నవాడు తప్పక ధైర్యవంతుడు అవుతాడు. తను నేర్చుకున్నది అంతంత మాత్రమైతే పోటీ పరీక్షలకు హాజరు కాకముందు నుంచే మానసిక ఉద్రేకానికి లోనవుతాడు. ఇంకొక అడుగు వెనక్కి వేద్దాం. పంచమానికి వ్యయభావం చతుర్థం, దానికి వెనుక భావం చతుర్థం. చతుర్థంలో ప్రాథమిక విద్య అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉంది. ప్రాథమిక విద్య ఉన్నత విద్యకు పునాది అవుతుంది. ఇది ప్రాథమిక విద్య సరైన లోపం ఉంటే ఉన్నత విద్యలో కూడా లోపం ఏర్పడుతుంది. పునాది సరిగ్గా లేని వ్యక్తికి పంచమంలో జ్ఞానం పూర్తిగా ఎలా అవుతుంది? అవ్వదు. ఇవాళ మనం అనేకమైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ చూస్తున్నాం. ఉద్యోగానికి ఆశించిన స్థాయిలో మార్పులు రాక, కనీసం పోటీ పరీక్ష కూడా అర్హత లేకుండా రోడ్డు మీద దిక్కు లేకుండా నిలబడ్డ వాళ్ళు మనకు అన్ని చోట్ల కనపడుతూనే ఉంటారు. షష్ఠభావానికి వెనుకభావం సహకరిస్తే జాతకుడు నల్లేరు మీద బండి నడకలాగా అచంచల విశ్వాసంతో పోటీ పరీక్షలు ఎదుర్కొని ఉద్యోగాన్ని సంపాదించగలడు. షష్ఠం అనుకూలించిన జాతకంలో ధైర్యం అనేది ఉంటుంది. ఆ ధైర్యంతో ఉద్యోగం కాదు, జీవితంలో దేన్నైనా సాధిస్తాడు. గెలుపు ఓటములను అతను లెక్క చేయడు. నిరంతర సాధనే అతని ధ్యేయం అవుతుంది. ఇక దశమం ఉద్యోగం ప్రాప్తి ఉందా లేదా, ఉద్యోగం చేస్తాడా లేదా అన్నది ప్రత్యేకమైన. ఈ ఉద్యోగం చేయడానికి సహకరించేవి 1, 2, 3 భావాలు. ఈ 6వ భావం కాంపిటీషన్ పీరియడ్, పోటీతత్వం. ఈ పోటీతత్వం ఉన్నప్పుడు ఈ ఉద్యోగాన్ని సంపాదించడం జరుగుతుంది. పోటీతత్వం లేకుండా కూడా రికమెండేషన్ మీద ఉద్యోగాలు సంపాదించేవాడు ఉన్నారు. కానీ వీటి సహకారం లేని వాడు వాటిలో అభివృద్ధి చెందలేరు. ఉద్యోగ స్థితి, దశమం ఉద్యోగ స్థితి అంటే జాతకు ఉద్యోగం లభించే అవకాశం ఉన్నదా లేదా అని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఉద్యోగానుకూలత ఉన్నది మాత్రాన ఉద్యోగం రాదు. దానికి జాతకుడి ప్రయత్నం కూడా ముఖ్యం. జాతకంలో ఉంది నీకు మంచి ఉద్యోగం వస్తుందని ఏ జ్యోతిష్యం చెప్తే అతను కూర్చుంటే, ఇంట్లో కాళ్ళు ముడుచు కూర్చుంటే ఉద్యోగం రాదు. తన ప్రయత్నం తను చేయాలి. జాతకుడు తీవ్రమైన దృఢ సంకల్పంతో ఉద్యోగం చేయకూడదు, నేను చేయను అని నిర్ణయించుకుంటే జాతకం అనుకూలించిన ఉద్యోగం రాదు. కేవలం జాతకం అనుకూలత సరిపోదు, సంకల్ప బలం కూడా ఉండాలి. అది లేకుండా మనం ఏం సాధించలేం. యద్భావం తద్భవతి అని శాస్త్రం చెబుతుంది. జ్యోతిషం ఒక సూచనాపరమైన శాస్త్రం. వ్యక్తి సామాన్య స్థితిలో జ్యోతిష్యుని చెప్పినట్లుగా జరుగుతుంది. ఆ సూచనకు వ్యతిరేక దిశలో ఆ జాతకుడు పయనిస్తే జ్యోతిష ఫలితం జరగదు. అవును, ఖచ్చితంగా జరగదు. జాతకునికి అనారోగ్య సూచనలు ఉంటే జ్యోతిషం ద్వారా మనం కారక గ్రహాలను గ్రహించి పరిష్కారాలను సూచిస్తున్నాం. మనం ఆ పరిష్కారాలు గ్రహశాంతులు, రత్నధారణ, దాన ధర్మాలు మొదలైనవి. జాతకుడు వాటిని ఆచరించి పాటిస్తే అనారోగ్యం తొలుగుతోంది. జాతక చక్రంలో సూచించిన అనారోగ్యం తొలుగుతోంది అంటే జాతక సూచన జరగడం లేదని అర్థం కదా. ఇది కూడా అంతే. ఇవి కాకుండా దశమ భావకారకులు
4 గ్రహాలు ఉన్నాయి. 1 రవి, 2 గురుడు, 3 బుధుడు, 4 శని. ఈ భావకారు కూడా అనుకూలించాలి. అనుకూలించకపోతే ఆ ఉద్యోగ నిర్వహణ సవ్యంగా ఉండదు. వీటిలో ఏ సహకరిస్తున్నాయన్నది కూడా మనం పరిశీలించాలి. ఎవరు? రవి, గురుడు, బుధుడు, శని. భావం అనుకూలంగా ఉంటే భావకారకులు వారి కారకత్వాలను అనుసరించి ఆ భావం నడిచే మార్గాన్ని నిర్దేశిస్తారు. అది ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, ఆ భావం ఉద్యోగంలో చేరాడు, అతను ఎలా ప్రవర్తించాలి, ఉద్యోగ ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, సేవ ఎలా చేయాలి తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి, ప్రజలకి, ఇవన్నీ ఈ 4 గ్రహాల ఆధారం మీద జరుగుతూ ఉంటాయి. ఈ భావకారకులు రవి, గురు, బుధ, శనుల మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి. వీటిని భావకారకుడు రవి జాతక చక్రంలో అనుకూలమైన స్థానాల్లో ఉంటే ఆ జాతకుడు తను చేసే ఉద్యోగంలో ఉన్నత స్థితిని కలిగి ఉంటాడు. 10 మంది మీద అధికారం కలిగి ఉంటాడు. రవి అనుకూల స్థానాలు అంటే ఏమిటి? స్వస్థానం సింహం, ఉచ్చస్థానం మేషం, మిత్రస్థానాలు మిథునం, కన్య, కర్కాటకం, ధనస్సు, మీనం. ఈ గురుస్థానాలు మీనం, ధనస్సు, ఇవి రవికి అనుకూలమైన స్థానాలు. ఈ స్థానాల్లో రవి ఉంటే ఆ జాతకుడు ఉద్యోగ ధర్మంలో అధికారాన్ని కలిగి ఉంటూ ఉంటాడు. రవికి అనుకూలం కాని స్థానాలు ఏమిటి? వృషభం, శుక్రస్థానం, తుల, శుక్రస్థానం, శని స్థానాలు, మకరం, కుంభం. ఈ స్థానాల్లో రవి ఉంటే ఆ జాతకుడు 10 మంది మీద అజమాయిషీ శక్తి కోల్పోతాడు. అలాగే శని అనుకూల స్థానాల్లో ఉంటే కష్టపడి శ్రమ కోర్చి కార్యం సాధించడం అనే తత్వం కలిగి ఉంటాడు జాతకుడు. శనికి అనుకూల స్థానాలు మిథునం, కన్య, వృషభం, తుల, ధనస్సు, మకరం, కుంభం. స్వస్థానాలు మకరం, కుంభం, మీనం, గురుస్థానం. ఇవన్నీ ఇలాంటి స్థానాల్లో ఉంటే ఆ శని కారకత్వం అనుకూలతనిస్తుంది ఉద్యోగంలో. అలాగే బుధుడు అనుకూల స్థానాల్లో ఉంటే ఉద్యోగ ధర్మాన్ని వాక్చాతుర్యంతో నిర్వహించే శక్తి కలిగి ఉంటాడు జాతకుడు. బుధునికి అనుకూల స్థానాలు స్వస్థానాలు మిథునం, కన్య, మిత్రస్థానాలు సింహం, తుల, వృషభం, వృశ్చికం, మేషం, మకరం, కుంభం. ఈ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ బుధుని యొక్క తెలివితేటలు ఆ జాతకం కలిగి ఉద్యోగ ధర్మాన్ని తెలివితేటలతో నిర్వహించడం, 10 మందికి అనుకూలంగా మాట్లాడి 10 మందిని శ్లాఘిస్తూ తన ఉద్యోగ ధర్మంలో తనకు కావాల్సిన పనిని పొందడం చేయగల శక్తి ఆ జాతకునికి కలుగుతుంది. అలాగే గురుడు అనుకూల స్థానాల్లో ఉంటే జాతకుడు ధర్మబద్ధంగా 10 మందికి సహాయం చేస్తూ ఉద్యోగాన్ని నిర్వహిస్తాడు. తన కింద వాళ్ళందరికీ వాళ్ళు ఏదైనా చేయలేకపోతే తనే సహాయం చేసి వాళ్ళు ఎలా నిర్వర్తించాలో ఆ పనిని తనే బోధిస్తూ వాళ్ళకి సహాయకారిగా ఉంటూ వాళ్ళని ఉత్సాహాన్ని పరుస్తూ కార్యాన్ని సాధించడం అనేది గురు అనుకూలతతో జరుగుతూ ఉంటుంది. ఇక ఈ దశమం రాజ్యస్థానం అని చెప్పుకున్నాం కదా, అంటే అధికారం, ఉద్యోగం, వ్యాపారం లేక జీవనోపాధి. పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక వ్యాపకం ఉండాలి, అది జీవనోపాధికి తోడ్పడాలి. అధికారం ఉన్నది కాలు మీద కాలు వేసి కూర్చొని తినచ్చు. అధికారం ఉంటే గౌరవం కూడా ఇస్తుంది. అధికారం గౌరవాన్ని ఇస్తుంది. పెద్దలు ఇచ్చిన ఆశలు ఎన్నో ఉన్నా సుఖంగా కాలు మీద కాలు వేసి కూర్చొని తినచ్చు. ఒకరి కింద పనిచేసే గతి నాకు లేదు అని ఏ వ్యక్తి అయినా అనొచ్చు. కానీ అలా బ్రతకడం అతనికి గౌరవాన్ని ఇవ్వదు. పని పాట లేకుండా వీధి గుమ్మంలో కూర్చుని దారైపోయే వాళ్ళని పలకరించే వ్యక్తికి గౌరవం ఉంటుంది. ఏదో ఒక వ్యాపకం కావాలి. అతను ఎంతటి ధనవంతునైనా కావచ్చు, మనిషికి గౌరవాన్ని కలిగించే ఒక వ్యాపకం అనేది ఉండాలి. అలా బ్రతకని ఏ ఒక్క మనిషికి మనస్కరించదు. ఈ వ్యాపకం లేకుండా బతకాలని ఏ వ్యక్తి అనుకోడు. ధనవంతులు రాజకీయాల్లో ప్రవేశించడం, కాంట్రాక్ట్ పనులు చేయడం, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయడం, వాటి కారణాలు ఇలాంటివే కావచ్చు. ఏదో ఒక వ్యాపకం ఉండాలి కాబట్టి ఆ వ్యాపకం సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది అనే భావన వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఏదో ఒక పనిని వాళ్ళకి జీవనానికి కావాల్సినంత డబ్బు ఉన్నా సరే, లోటు లేకపోయినా సరే, ఏ విధమైన లోటు లేకపోయినా సరే ఏదో వ్యాపకాన్ని సృష్టించుకుని రాజకీయాల్లోనూ వ్యాపారాల్లోనూ మొదలైన వాటిలో ముందుంటూ ఉంటారు. చేసిన ప్రతి పనికి ఫలితం ఉంటుంది, ప్రతిఫలం అనేది ఉంటుంది. దానికి ఆ పనులు కొంత ఆదాయాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఒక వ్యాపకం ఏర్పడుతుంది. సమాజంలో
గౌరవం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతోంది కదా అని దశమం సుఖమైన స్థానం సుఖానికి మూలకారణం అని భావించకండి. దశమ అనుభూతి కూడా ఒక విధమైన ప్రారంధ కర్మ అయింది చెప్పక తప్పదు. ఆదాయాన్ని బట్టి శ్రమ ఉంటుంది. కాలప్రవాహం ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడు ఒకటే ఆదాయం ఉండదు కదా. అధికారిక గౌరవం కూడా పెరుగుతూ ఉంటుంది. చిన్న గుమాస్తాగా 1000 రూపాయల జీతంలో చేరినవాడు పెద్ద అధికారిగా లక్షల జీతం సంపాదించవచ్చు. రేపు అధికారం ఆదాయంతో పాటు పని భారం కూడా పెరుగుతుంది. రోజులో 12 గంటల పైచీలకు ఆఫీస్ పని మీదే ధ్యానం చేస్తూ కూర్చుంటాడు. అంటే భగవంతుడిచ్చిన ఈ జీవితాన్ని సగానికి పైగా శ్రమించడానికే ఖర్చు చేస్తున్నాడు అన్నమాట. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం సుఖాన్ని కోరుకుంటే దాని వెనుక ఒక కష్టం కూడా ఉంటుంది. నేను కేవలం సుఖాన్ని మాత్రమే అనుభవిస్తాను అంటే అది జరిగే పని కాదు. సుఖాలు కానీ కష్టాలు కానీ షుగర్ కోటెడ్ పిల్స్ లాంటివి. మనం వాటిని నోట్లో నాంచకుండా త్వరగా మింగేయాలి. వేదాంతంలో ఈ మాట చెప్తారు, సుఖాలకు పొంగిపోకండి, కష్టాలకు కృంగిపోకండి అని. రెండింటినీ సమానంగా గ్రహించిన వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. దశమాధిపతి నీచ శత్రుస్థానాల్లో ఉంటే ఆ భావం వృద్ధి చెందదు. దశమ భావంపై పాపగ్రహ దృష్టి, యుతి అంటే ఆ దశమ భావంలో పాపగ్రహాలు ఉండడం, దృష్టి అంటే వేరే స్థానాలను చూడడం. దృష్టి యుతి ఉన్నప్పుడు కూడా దశమ భావం వృద్ధి చెందదు. అలా ఉంటే జాతకుడు ఏ పని చేయకుండా కాలం గడిపేవాడిగానో లేక ఏ వృత్తిలోనూ స్థిరత్వం లేనివాడుగానో ఉంటాడు. ఏ పని చేయలేడు అటువంటి వాడు. దశం మీద పాపగ్రహ దృష్టి ఉంటే, పాపగ్రహాలు దశమంలో ఉన్న దశమాధిపతి అనుకూల స్థానం లేకపోయినా ఆ వృత్తి మీద ధ్యాస ఉండదు. ఏదో అనుకోకుండా పూర్వజన్మ కర్మల వృత్తి ఆ దశమ ఉద్యోగం వచ్చినా దాన్ని నిర్వర్తించలేని స్థితిలో ఉంటాడు అతను. సంతృప్తి కూడా ఉండదు అతనికి. దశమాధిపతి నవాంశలో నీచ శత్రుస్థానంలో కానీ నీచ స్థానంలో కానీ ఉంటే చేసే వృత్తిలో సంతృప్తి ఉండదు. తను ఏదో నష్టపోతుందనే భావంతో ఆ ఉద్యోగం చేస్తూ ఉంటాడు. చాలా మంది ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వారితో చదువుకున్న వాళ్ళు కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండొచ్చు. నేను చూడు 25,000 30,000 సంపాదిస్తున్నాను, నా స్నేహితుడు ₹1,00,000 పైన సంపాదిస్తున్నాడు అనే దిగులు అతనికి ఎప్పుడు ఉంటుంది. తనకు వచ్చిన ఉద్యోగాన్ని గౌరవంగా చూసి అదే భగవంతుడిగా భావించి అతను సేవ చేసే తత్వాన్ని కోల్పోయి దాని వ్యతిరేక దిశలో ఆలోచిస్తాడు. ఎందువల్లంటే దశమాధిపతి నవాంశలో నీచ స్థితిని కానీ శత్రుస్థానగత స్థితిని కానీ పొందడం వల్ల ఇది జరుగుతుంది. దశమ భావాధిపతి నవాంశలో నీచ శత్రుస్థానాల్లో ఉంటే చేసే ఉద్యోగం జాతకు సంతృప్తినియదు అని చెప్పచ్చు. ఒక దశమ భావం స్థానం అనుకూలించి జాతకు ఉద్యోగం లభించవచ్చు, కాదనలేం. అనేక కారణాల వల్ల ఏమీ అష్టముఖ రాని వాడు కూడా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నవాడు వాళ్ళని చూస్తూ ఉంటాం. ఏ చుట్టాలు పక్కాల రికమెండేషన్లు, తెలిసిన వాళ్ళ రికమెండేషన్లు, లేకపోతే డబ్బు వెదజల్లి దొంగ మార్గంలో ఉద్యోగం సంపాదించిన వాళ్ళు అనేక మంది వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఈ భావాలతో ఏ భావాలతో పని లేకుండా నేరుగా ఉద్యోగంలో కూర్చున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ పైన మనం చెప్పుకున్నట్లుగా లగ్న, ద్వితీయ, తృతీయ, పంచమ, షష్ఠ ఈ భావాల్లో ఎక్కడైనా లోపం ఉంటే జాతకునికి ఉద్యోగ నిర్వహణలో లోపాలు ఉంటాయి. తృతీయ భావం లోపించిన వాడు 10 మందిని కలుపుకొని పనిచేయించలేడు. జనసహకారం ఉన్నదని తెలియదు. అందువల్ల ఉద్యోగ నిర్వహణలో లోపం ఏర్పడుతుంది. పంచమం అనుకూలించిన వాడు విద్యాలోపం ఉంటుంది. అందువల్ల చేసినంతకాలం తెలివితేటలు లేక ఇతరుల మీద ఆధారపడవలసి ఉంటూ ఉంటుంది. ఉద్యోగం చేసినాడు మరొకరు దయాదర్శనంపై ఆధారపడి బతుకుతాడు. షష్టం అనుకూలించకపోకుండా ఉద్యోగ నిర్వహణలో వచ్చాడంటే, ఏ రికమెండేషన్లో వచ్చేసి ఉంటే అతనిలో పిరికిదనం అనేది ఉంటుంది. అది పోదు. పిరికిదనంతో ఏ పని చేయాలన్నా భయపడుతూనే ఉంటాడు జీవితాంతం. ఆ ఉద్యోగ నిర్వహణలో ఉన్నంతకాలం భయపడుతూనే ఉంటాడు. పిరికితనం అతను వెంటాడు. ఎందుకంటే షష్టం అనుకూలించలేదు. యువతరం తరచుగా ఒక ప్రశ్న ఇస్తూ ఉంటారు, నేను విదేశాలకు వెళ్ళగలనా అని. ఇది మనకు తెలియాలంటే 3 అంశాలను మనం గుర్తించాలి. 1 జన్మలగ్నం, 2 చంద్ర రవి స్థితి, 3 చంద్రస్థితి. ఈ 3 స్థిర రాశుల్లో ఉంటే జాతకుడు విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు. అతను ఉన్న చోటనే ప్రేమిస్తాడు. ఉదాహరణకు జన్మలగ్నం వృషభం అనుకుందాం, అది స్థిర రాశి.
అలాగే రవి తన స్వస్థానమైన సింహరాశిలో ఉన్నాడు అనుకున్నాం, అది స్థిర రాశి. అలాగే చంద్రుడు తన ఉచ్చస్థానమైన ఈ వృషభంలోనే ఉన్నాడు అనుకుందాం, అప్పుడు అది కూడా స్థిర రాశి అయింది. ఈ విధంగా ఈ 3 విధాలుగా స్థిర రాశి అయినప్పుడు అలా ఉంటే జాతకుడు ఉన్న చోటనే ఉంటాడు అని మనం చెప్పొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి దూర ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ప్రమోషన్ వదులుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదా కొత్త ఉద్యోగం కొత్త ప్రదేశంలో జాయిన్ అయ్యి అధిక భాగం రోజులు సెలవులో పెట్టి స్వస్థానంలో గడిపే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఉద్యోగ నిర్వహణలో బాధ్యత స్వస్థానంలోనే ఉంటారు కదా, అంత దూర ప్రదేశంలోకి ఎలా వెళ్ళారని జ్యోతిష్యం మనం ప్రశ్నిస్తే దాని జవాబు ఇదే. వెళ్తాడు అంతవరకే, కానీ సెలవు పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. సెలవులో గడిపేసి మొత్తం మీద లాస్ ఆఫ్ పేలో పెట్టుకుని ఆ ఉద్యోగం ఉన్న సమయాన్ని పూర్తి చేసుకుని వెనక్కి వస్తాడు. ఇలాంటివి జరుగుతుంది. లేదా అసలు ప్రమోషనే వదులుకుంటూ ఉంటారు. లగ్నం రవి చంద్రుడు ఈ చరరాశుల్లో ఉంటే ఉద్దేశయానం కానీ స్వస్థానానికి సుదూర ప్రదేశాల్లో పనిచేయడం కానీ జరుగుతుంది. ఏదో ఎక్కడో పల్లెటూరులో పుడతాడు, ఏ బోర్డర్ సెక్యూరిటీ ఆఫీసర్ గాను ఎక్కడో మన పాకిస్తాన్ బోర్డర్ దగ్గర, అక్కడ మన ఇండియా బోర్డర్లు లేకపోతే అలాంటి చోట పనిచేయవలసి వస్తూ ఉంటుంది. అప్పుడు కూడా విదేశీయానం లాంటిది అది కూడా. ఎందుకంటే తన కన్నవారిని, తన పుట్టిన స్థలాన్ని, తన స్నేహితుల్ని అందరినీ వదులుకుని దూర ప్రదేశాల్లో పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అది కూడా విదేశీయానం లాంటిది అవుతుంది. ఏదైనా ఉన్న చోటు నుంచి వెళ్ళిపోవడం, చాలా దూరంగా వెళ్ళిపోవడం తన వాళ్ళకి. విదేశీయానం మన శాస్త్రంలో ఒకప్పుడు అది దోషంగా చెప్పాడు, దేశ బహిష్కరణ దోషం అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు విదేశీయానం చాలా గౌరవప్రదమైంది. లగ్నం రవి చంద్రుడు చరరాశిలో ఉంటే విదేశీయానం ఉంటుందని చెప్పాం. కానీ ఒక్కోసారి ఏం జరుగుతుంటే ఈ 3 స్థితులు భిన్నంగా ఉంటూ ఉంటాయి. 3 ఒకే రకంగా ఏదో స్థిర రాశిలో ఉంటామో చరరాశిలో ఉంటామో జరగదు. రవి స్థిర రాశిలో ఉండి చంద్రుడు చరరాశిలో ఉండొచ్చు, జన్మలగ్నం దిశోభావ రాశిలో ఉండొచ్చు. మనస్సు విదేశాలకు వెళ్ళిపోవాలని చంద్రుడు చరరాశిలో ఉంటే అతను ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటాడు. విదేశాలు వెళ్ళిపోవాలి, నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, నేను వెళ్ళాలని బలమైన కోరిక అతని మనసులో పీగుతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు చరరాశిలో ఉన్నాడు. మరి రవి స్థిర రాశిలో ఉన్నాడు. ఆ స్థిర రాశిలో ఉంటే అతని శరీరం సహకరించకపోవచ్చు. ఏదో అనారోగ్యం, ఆ విదేశీ గాలి పడదు, ఆ నీళ్లు పడవు, అక్కడ తిండి పడదు, వెళ్ళిన 3 రోజులు ఆయనకు తిరిగి వచ్చేస్తాడు. నాకు నచ్చలేదు, ఏ విధంగా నేను బతకలేను, నా ఆచారాలకి నా అలవాట్లకి వ్యతిరేకంగా ఉంది ఆ స్థానం అని మళ్ళీ వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే రవి అనుకూలంగా లేదు. అలాగే లగ్నం దిశభావ రాశిలో ఉంది. దిశభావం అంటే వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది, తిరిగి వచ్చేయాలని కూడా మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది. ఇటు గింగిళ్ళు కొడుతూ ఉంటాడు అటువంటి వ్యక్తి. అందువల్ల విదేశాలకు అవకాశం వచ్చినా అది తాత్కాలిక అవకాశం అవుతూ ఉంటుంది. ఏదో లేకపోతే కంపెనీ పని మీద ఒక 5-6 నెలలు వెళ్ళి పనిచేయడం, తిరిగి వెనక్కి వచ్చేసి మళ్ళీ తన స్వస్థానంలో పనిచేయడం, అది విదేశీయానం కింద రాదు. విదేశంలో స్థిరంగా ఉద్యోగం చేయడం విదేశీయానంగా తీసుకోవాలి. మామూలు ఎప్పుడైతే తాత్కాలికం అంటే దుస్వభావ రాశిలో గ్రహం ఉండడం, ఒకటి చర రాశిలోనూ ఒకటి స్థిర రాశిలో గ్రహాలు ఉండడం, ఈ రవి చంద్రుడు ఇలా జరిగినప్పుడు తాత్కాలికంగా వెళ్ళి పనిచేయడం అనేది జరుగుతుంది తప్ప శాశ్వతంగా వెళ్ళిపోవడం అనేది జరగదు. ఎప్పుడు విదేశాలకు అవకాశాలు వస్తాయి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఆ ప్రశ్నకి సమాధానంగా మనం ఏం పరిశీలించాలంటే అప్పటి గ్రహదశ, అప్పుడు ఏ గ్రహదశలు నడుస్తున్నాయో ఆ వ్యక్తికి, అంతర్దశలు ఏమిటి, ఈ గ్రహదశ అంతర్దశ అధిపతులు ఈ జన్మలగ్నానికి అనుకూలమా కాదా, లేకపోతే వారు పాపులా శుభ్రవుతున్నారా, వారి మీద పాపగ్రహ దృష్టి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసి నవమ భావంలో ఈ దశ అంతర్దశ నదులు ఎక్కడ ఉన్నారు, అనుకూల స్థానంలో ఉన్నారు లేదా, ఇవన్నీ చూసుకుని మనం దానికి సమాధానాన్ని చెప్పవలసి ఉంటుంది. నమస్కారం. మరొక పాఠంలో మళ్ళీ కలుసుకుందాం.